BNR Golden Diamonds Tower Shobha offers no GST, no making charges, 3 to 9% VA ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు విజయవాడ మరియు బెంగళూరు బ్రాంచెస్ లో. సో ఇరుముడిలో యాక్ట్ చేసిన సైకో టీం నాతో ఉందన్నమాట. స్వరూప్ అలుపు పెట్టి ఒకసారి అలాగే అక్కడ చూడు. ఒక మీమ్ ఒకటి ఏంటి లాస్ట్ 20 minutes క్లారిటీ లేదంటే సినిమా అనేసి మీమ్ అనమాట. కింద అరే కళ్ళు తుడుచుకరా క్లారిటీ ఉంటుందని. వీళ్ళు సినిమాలలోనే సైకోడ్ లాగా ఉంటారండి, రియల్ గా అయితే ఇంచుమించు హీరోస్ లాగే ఉంటారు. బయటికి మాత్రం రావద్దు, కొడతారు అని చెప్పి ఎలా మాట్లాడతారు అందరూ. సో అందుకే ఈ గెటప్ లో వచ్చారు. మీరు చెప్తే కొద్ది వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఏం స్వరూప్ అసలు దీనికి దానికి సంబంధం లేదు, డైరెక్ట్ గా ఎలా పెట్టాలనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? చాలా తక్కువ మందే యాక్టర్స్ లో ఏ క్యారెక్టర్ ఫిట్ ఇన్ అవుతారు, యాక్టర్ గా చూస్తారు. సో మా శివన్న మాత్రం అలా చూశారు. గాంజా రియల్ గాంజా తీసుకొచ్చారని విన్నాను సెట్ కి. ఏదో ఒకసారి ఫీల్డ్ లోకి వెళ్ళండి. ఏం చేస్తుంటారు మీ మమ్మీ డాడీ? మదర్ ఎక్స్పైర్డ్ అన్నా. ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యారు మీ మదర్? మదర్ 23 December. సో తనతో ఎక్కువ బాండింగ్ ఉండేది? ఉండదన్నా. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఇరుముడి సక్సెస్ చేసిన అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అని చెప్తూనే ఉన్నారు ఇరుముడి టీం అందరూ కూడా. సో ఇరుముడిలో యాక్ట్ చేసిన సైకో టీం నాతో ఉందన్నమాట. సో వాళ్ళు సినిమాలో చూడటానికి సైకోల్లాగా ఉన్నారు, కానీ రియల్గా చూడటానికి నిజంగా హీరోల్లాగా ఉన్నారు. సో మనోజ్ అండ్ స్వరూప్ మనోజ్ని అయితే ఓకే, బనీని వేసుకుంటే వెంటనే గుర్తుపట్టొచ్చు, ఆ కర్లీ హెయిర్ అది ఇది ఉంది కాబట్టి. ఒకసారి ఇక్కడ స్వరూప్ని చూడండి, సినిమా చూడడం వాళ్ళు ఎవరైనా. ఎక్కడో ఇంకేమున్నాయి ఫొటోస్? స్వరూప్ నువ్వు ఒకసారి అక్కడ పోయి నిలబడమ్మా. స్వరూప్ ఆ లుక్ పెట్టు ఒకసారి, అది అక్కడ చూడు. అది విత్ ఆల్ దట్ మేకప్ దాంతో వస్తుంది. అదే ఒకసారి లుక్ పెట్టు. సో స్వరూప్ నిజంగా మిగతా రోల్స్ ఓకే, కానీ నీ రోల్స్ అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూస్తే ఏమో చూడండి స్టైలిష్గా ఇప్పుడే ఇండస్ట్రీ కొత్తగా వచ్చిన హీరోలాగా తయారై వచ్చాడు. స్వరూప్ దా కూర్చో. వాక్ చూడు. ఏంటి స్వరూప్ అసలు దీనికి దానికి సంబంధం లేదు, డైరెక్ట్ గా ఎలా పెట్టాలనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అది మాత్రం నిజంగా అతను గొప్పతనం అన్న. ఎందుకంటే చాలా ఆడిషన్స్కి వెళ్తుంటా కదా, మోస్ట్లీ ఆడిషన్స్లో ఏంటంటే క్యారెక్టర్స్ వచ్చేలా అనుకుంటారు. యాక్టర్ వస్తే ఆ యాక్టర్ ఏ క్యారెక్టర్ ఫిట్ ఇన్ అవుతారు అని చాలా తక్కువ మంది వస్తారు. డైరెక్ట్ ఏంటంటే వీడి లుక్స్ ఇవి, సో వీడి క్యారెక్టర్ చేస్తాడు, మోస్ట్లీ ఇదే ఉంటుంది. చాలా తక్కువ మందే యాక్టర్స్లో ఏ క్యారెక్టర్ ఫిట్ ఇన్ అవుతారు, యాక్టర్గా చూస్తారు. సో మా శివన్న మాత్రం అలా చూశారు. సో డైరెక్టర్ గారి దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే లుక్లో వెళ్ళావా? ఆల్మోస్ట్ ఇలా వెళ్ళాను. సో మంచిగా టైటన్ ఒక వాచ్ పెట్టి, గోల్డ్ వాచ్ నీట్గా టక్ చేసి, మంచి పాలిష్ చేసిన షూ వేసి, ఆ స్పెట్స్ పెట్టుకుని వెళ్ళావు అంతే? ఆల్మోస్ట్ వెళ్ళాను. బాబు మాకు కావాల్సిన హీరో కదా బాబు, నెక్స్ట్ సినిమాకి రాపో అని అందరూ చెప్తుంటారు. కానీ శివగారి డైరెక్టర్ అంటే ఆయన విజన్ చూడండి. కానీ ఇలాంటి క్యారెక్టర్కి ఇలాంటి ఎక్స్ప్రెషన్లు అవి ఇవి ఆయన దగ్గర వేసి చూపించావు ఫస్టే? అంటే నాకు ఫస్ట్ రౌండ్ ఆడిషన్స్ అయిన తర్వాత డైరెక్ట్గా శివ సార్తో ఉన్నప్పుడు ఒక 2-3 వేరియేషన్స్ చేసి చూపించాను. సార్ ఇంప్రెస్ అయ్యి మనం ఏదైనా ఒకటి క్రాక్ చేద్దాం డెఫినెట్గా అని అక్కడ నుంచి వి బిల్డ్ ఆన్ ఇట్. అంతే. ఏమనిపించింది ఈ రోల్ వేయగానే, గెటప్ వేయగానే, ఆ షూట్ ఆ మేకప్ వేసుకొని మిడిల్లో పాపటి అది డైరెక్ట్గా శివన్నే బేసిక్గా లుక్ టెస్ట్కి వెళ్తాం కదన్నా. లుక్ టెస్ట్కి వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ మార్చారు, ఒక 10 costumes అలా మార్చారు, నాకు 30 costumes మార్చారు. వీడు ఏంటి ఏం వేస్తున్నా అవ్వట్లేదు అనేసి అనుకుంటున్నాం. ఇంకా శివన్ వచ్చారు, వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ వీడికి లూజ్, అది నెక్స్ట్ ఇది నువ్వు రైట్ టోన్ డౌన్ చేయండి ఆల్రెడీ అండి అంటే ఆల్రెడీ అతను విజువలైజ్ చేసుకున్నారు. సో అతని వల్ల క్యారెక్టర్ పండింది. అందులో నువ్వు కూడా యాక్ట్ చేసావు కాబట్టి పండిందిలే. ఆబ్వియస్లీ, కాబట్టి చూడాలి కదన్నా, ఒకళ్ళు చూసి గుర్తిస్తే కదన్నా యాక్టర్. ఎప్పుడైనా యాక్టర్ డైరెక్టర్ గుర్తిస్తేనే యాక్టర్ అయ్యేది. ఓకే. సో మనోజ్ ఏంటంటే ప్రతి సినిమాలో కట్ బనీన్తో చూస్తాం, మా దానికి ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసేసావు. ప్రతి దాంట్లో అలాగే ఉన్నాను నేను, ప్రతి సినిమాలో కట్ బనీ బిల్దే ఉన్నా. మన భర్త వర్ష దాంట్లో అయితే బాడీ అయితే రివీల్ అవుద్ది, సో సరిపోసే వల్ల కూడా బాడీ రివీల్ అవుద్ది.
సో ఇంకా ఎప్పుడు అమ్మ షర్ట్లు ఎన్నో ఉన్నాయి, ఎప్పుడు వేసుకోవాలి, కనీసం ఇంటర్వ్యూలకు కూడా కట్ బనినా. అదే అన్న అదొక దగ్గర అనగానే. కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇలాంటి సినిమాలలో. నేను చేసిన మా మూవీస్లో ఇది బెస్ట్ అన్న, ఇది చాలా బెస్ట్. ఎందుకంటే శివ సార్ ఏంటంటే ఆల్రెడీ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆడిషన్ ఇవ్వగానే నాకు కాల్ వచ్చేసింది దానికి. తర్వాత ఇంకా ఆటోమేటిక్గా లుక్ టెస్ట్కి దాన్ని పిలిచారు. సో ఆ కాస్ట్యూమ్ కూడా ఫస్ట్ కాస్ట్యూమ్ మాకు సెట్ కాలేదు. నెక్స్ట్ ఇంకా శివ సారే వచ్చి ఈ కాస్ట్యూమ్ వేసుకుని ఇంకా నాకు కూడా ఈ ఘాట్ అనేది ఉంటే బాగుంటుందని చెప్పేసి అలా చేశారు. సో వీళ్ళు సినిమాలలోనే సైకోడ్ లాగా ఉంటారండి, రియల్గా అయితే ఇంచుమించు హీరోస్ లాగే ఉంటారు. కాపీట్లో కూడా తిడతారన్న మమ్మల్ని. అవునా? చిన్నగా తిట్టట్లేదన్న, బయటికి మాత్రం రావద్దు కొడతారు అని చెప్పి ఇలా మాట్లాడతారన్న. సో అందుకే ఈ గెటప్ లో వచ్చారు. అవును, కొంచెం ఏదన్నా మీరు చెప్తే కొద్ది వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. జస్ట్ నేను నైట్ పెట్టాను ఒక ముగ్గురు ఉన్నది ఒకటి పెట్టాము. అది 1 million వెళ్ళిపోయింది. ఆ 1 millionలో ఇంచుమించు కామెంట్స్ అన్నీ అయ్యే వచ్చినాయి. మీరు ఎవరు బయటికి రావద్దు, మీరు మాత్రం మూవీ మాత్రం చాలా బాగా వచ్చింది అని చెప్పి కామెంట్స్ అయితే ఇవే వస్తున్నాయి మాకు. ఓకే, మీరైతే బయట తిరగద్దు, అసలు తిరిగితే కుక్కలు కొడతారు. గుర్తుపడతారు కదా బయట తిరిగితే. అది కాదు అసలు గుర్తుపడేస్తారు, ఇప్పుడు గుర్తుపడుతున్నారు. అదే లుక్ చేంజ్ ఉంది. కొట్టడానికి ట్రై చేశారా? లేదన్న అలాంటిది లేదు. ఇప్పుడే కదా 2 days 3 days అయింది మూవీ రిలీజ్ అయ్యి. థియేటర్కి వెళ్ళాలి మీరు, మాస్ థియేటర్కి. అస్సలు వెళ్ళలేదన్న. దాని ముందు మన షూట్ చేశాను మన సూర్యబాబు సార్ది. సో దానివల్ల పోలేకపోయింది. సో వన్ టైం ఆపర్చునిటీ అనుకోవచ్చా, లైఫ్ టైం ఆపర్చునిటీ అనుకోవచ్చా? ఇలాంటి అంటే సినిమాలు ఎన్నో ఆఫర్స్ రావచ్చు, కానీ కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా కానీ యాజ్ ఎ యాక్టర్గా మీలో ఉన్న టాలెంట్ని బయటకి తీసుకొచ్చే రోల్స్ చాలా తక్కువ వస్తాయి. త్రూఅవుట్ మూవీ కూడా ఉంటాం, కానీ ఎందుకున్నామో తెలియదు. కానీ ఆ మూవీలో 2 నిమిషాలు 5 నిమిషాలు ఉంటాం. కరెక్ట్ క్యారెక్టర్ పడాలన్న, కరెక్ట్ క్యారెక్టర్ పడితే ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది. సో అలాంటి క్యారెక్టర్ మీకు అంతేనా? అంతే అన్న, డెఫినెట్గా. సో అంటే గాంజా, రియల్ గాంజా తీసుకొచ్చారని విన్నాను సెట్కి. లేదన్న, కొంచెం అస్సలు ఆయుర్వేదం అన్న, అది ఆయుర్వేదం అంతే. ఫీల్ రాదా? అంటే ఆ ఫీల్ మేము తెచ్చుకుంటాం అన్న. అంటే ఎలా అంటే ఏదో ఒకసారి ఇప్పుడు ఆయుర్వేద వేసుకొని ఒకసారి ఆ ఫీల్ లోకి వెళ్ళండి. సెట్ అన్న. 24/7 ఇదే రోల్. అది యాక్చువల్లీ అంటే మేము తీసుకునేది కూడా తక్కువేది. అంటే అలా అనుకుంటారా కానీ గంజా గ్యాతి అనుకున్నారు, కానీ సెట్లో కూడా అంతగా దాన్ని చేయలేదు. జస్ట్ ఒక షార్ట్లో వరకే యూజ్ చేసాం. ఇది ఆయుర్వేదందే పెట్టారు. అది కూడా వాళ్ళు తీసుకొచ్చి ఆ సెట్ వాళ్ళు కొనుక్కొని తీసుకొచ్చి మా కోసం పర్టికులర్గా. సో నీకు స్వరూప్ ఫస్ట్ మూవీయా? ఫస్ట్ మూవీ. భయం అనిపించలేదా? ఏంటి ఇలాంటి రోల్ చెప్తున్నారు, లేదన్నా, ఇలా గాంజా అంటున్నారు, పీకలు కోసే క్యారెక్టర్ మళ్ళీ మనల్ని చివరికి? లేదు, భయం అనిపించలేదు అన్న. అంటే నాకు బేసిక్గా క్యారెక్టర్స్ ప్లే చేయడం ఇష్టం. అంటే రెగ్యులర్ లైఫ్ మనం ఎలా ఉంటామో సేమ్ అదే ప్లే చేయాలి అన్న దానికన్నా, లేదు వీడు ఇలా ఉంటాడు, వీడి మైండ్ సెట్ ఇది, వీడి బాడీ లాంగ్వేజ్ ఇది, వీడు ఇలా ఉంటాడు. సో నాకు వాడి బాడీ లాంగ్వేజ్, వాడి తాలూకా క్యారెక్టర్ అదంతా నేను ఇన్వైబ్ చేసుకుని నాకు ఇష్టం. ఓకే, సో మీ ఇద్దరు కూడా జంజీయే కదా? నీ ఏజ్ ఎంత మనోజ్? 24 అన్న. 24. నీది స్వరూప్? ఇద్దరు జంజీ. కానీ ఇప్పుడున్న జంజీ అంతా డ్రగ్స్, గాంజా అన్నిటికి అడిక్ట్ అయిపోయారు. సో అవి చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరో తీసుకుంటున్నప్పుడు చూస్తున్నప్పుడు ఏమనిపించేది మీకు? అంటే నీ కాలేజీ నుంచి వచ్చి ఉంటావు, లేకపోతే చూసే ఉంటావు. ఇప్పుడు కాలేజ్ ఏముందిలే, ఆ ఏజ్ గ్రూప్ అంతా లాగిచ్చేస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి 18 years 16 years వాళ్ళే తీసుకుంటున్నారు అన్న చాలా వరకు. ఏం చెప్తావు వాళ్ళకి? అనేది ఏంటన్న, ఇప్పుడు అది తీసుకుంటే ఏంటంటే నాకు తెలిసి చాలా వరకు లైఫ్ అనేది కన్ఫర్మ్ పోద్ది. నువ్వు లైఫ్ అనేది వదిలేసుకుంటే దాన్ని తీసుకోవాలి, నువ్వు దాన్ని తీసుకుని కన్ఫర్మ్ నీ లైఫ్ అనేది ఉండదు. ఓకే, ఎందుకంటే నువ్వు ఆ క్యారెక్టర్ ప్లే చేసావు కాబట్టి, నిజంగా తీసుకుంటే ఎలా ఉంటుందో నువ్వు అనుభవించావు కాబట్టి ఆ క్యారెక్టర్. అంతే స్వరూప్ అన్న, నిజంగా అనిపించింది అది? ఇదన్నా ఒకసారి అదే అలా తీసుకుంటే, రియల్ గా తీసుకుంటే లైఫ్ ఎలా ఉంటుందో అనే క్యారెక్టర్ అంతేనా? తీసుకునే స్టూడెంట్స్ కి ఏం చెప్తావు అంటున్నాను? ఆబ్వియస్గా వద్దనే చెప్తా అన్న. అంటే ఆ క్యారెక్టర్స్ బేసిక్గా అంతే అన్న, కరెక్టే. అంటే విచక్షణ పోతుంది. మనం మనలా మనిషిలో ఉంటాడు కదా, ఇంకా వాడి మైండ్ సెట్ మారిపోద్ది, వాడి ఆలోచన తీరు మారిపోద్ది. సొసైటీలో బతుకుతున్నప్పుడు సొసైటీకి తగ్గట్టుగానే బతకాలన్న ఆబ్వియస్గా. అవన్నీ దాన్ని డివైడ్ చేస్తుంటాయి మనకి. మనం యానిమల్ నుంచి మళ్ళీ మన సోషల్ బీయింగ్ అయ్యాము, మళ్ళీ అవన్నీ మళ్ళీ అటే పంపిస్తాయి. సో ఆబ్వియస్గా వద్దు. ఎందుకంటే సినిమాలలో ఏంటంటే క్యారెక్టర్ ప్లే చేస్తారు, కానీ ఆ క్యారెక్టర్ తెలియకుండా ఆ ప్రభావం కొంత పడుతుంది. వాళ్ళు వేసుకుని అలా చేశారు, మనం కూడా అంటే అలాంటి జనరేషన్లో ఉన్నాం ఇప్పుడు. జెన్జీ అంటున్నాం, జెన్ ఆల్ఫా అంటున్నాం, కానీ పిల్లలు ఎవరు కూడా ఎవరు పేరెంట్స్ చెప్పేది వింటలేదు. నీ మెసేజ్ ఎవరికి కావాలరా అంటున్నారు, అదే తీసుకుంటున్నారు.
కానీ ఇదే తీసుకుంటున్నారు వాళ్ళు. అవును. అందుకే ఇలా అయిపోతుంది మొత్తం. రీసెంట్గా చూసావు కదా కర్ణాటకలో 7,000 మందికి స్టూడెంట్స్కి హెచ్ఐవి. అవును ఇది అవును విన్నా అన్న, ఇది మన ఇన్స్టాలో కూడా చూశాను. అవును, అదే సినిమాని చూసే నేర్చుకుంటున్నారు అందరూ. కానీ సినిమాలు చూసి నేర్చుకునే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు రియల్ లైఫ్లో చేయొద్దని చెప్తున్నారు. రియల్ లైఫ్ కాబట్టి మేము కూడా చేసామని చెప్తున్నారు. అది జస్ట్ క్యారెక్టర్ అన్న, అంతే. దాన్ని కూడా వీళ్ళు తీసుకోవడం కూడా వేరేగా తీసుకుంటున్నారు అంతే. అవును. బట్ రవితేజ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్లోకి రాగానే మిమ్మల్ని ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిన తీరు చూసినప్పుడు ఏం చెప్పారు మనోజ్ నీకు? మాకైతే అంటే రియలిస్టిక్గా ఉన్నాం మేము, దాన్ని చూడడం కానీ కూడా భయంకరంగా ఉన్నాం మేము ఆ లుక్లో. అందులో రవితేజ సార్ చెప్పడం కూడా ఒక సీన్ రాపినా మళ్ళీ ఇది చెయ్యి, దీన్ని బాగా చెయ్యి అలా చెప్తారనమాట. సో అన్ని అంటే అంత పెద్ద యాక్టర్ ఆయనతో ఎలా అంటే టేక్లు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంటుంది ఒక్కొక్కసారి, ఎస్పెషల్లీ చంపే క్యారెక్టర్లకి టేక్లు ఎక్కువ ఉంటాయి. మాకైతే టేక్లు అయితే అవ్వలేదన్న, మ్యాక్స్ 1-2 ఆ టేక్లోనే అయిపోయేది మాతో వరకు. రవణ్ ఆల్మోస్ట్ షూట్ త్రూ అవుట్ త్రినాథ్ క్యారెక్టర్లోనే ఉన్నారు. సో టేక్కి అసలు ఛాన్సే లేదు. ఓకే, మాకు ఆ కంఫర్ట్ ఇచ్చారు, చాలా కంఫర్ట్ ఇచ్చారు. సో మాకు కూడా భయం కానీ ఇంకేం కానీ లేదు. సో మేము కూడా హ్యాపీగా క్యారెక్టర్ చేసుకున్నాం దాన్ని. సో క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయినారు మీరు కూడా. ఎలా ఉంది సెట్లో, ఎలా ఉంటుంది రవితేజ గారితో? అసలుకి ఫుల్ మజానా, లేకపోతే స్ట్రిక్టా, లేకపోతే ఫ్రెండ్లీయా, లేకపోతే ఓకే ఉంటారా? అంటే ఫ్రీగానే ఉంటుంది, ఫ్రీగా ఉంటారు. ఎస్పెషల్లీ మీతో షేర్ చేసుకునేటప్పుడు, మీతో సీన్స్ చేసేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు? ఆ ఫైట్స్ వెళ్ళినప్పుడు. సో యాక్చువల్లీ నాకు ఆ రోజు కాల్ ఇంజరీ అయిందన్న. ఎందుకు? ఆ పైన నుంచి ఒక షార్ట్ అంటే 2 times ఓకే రియాల్స్ అప్పుడు ఓకే, 3rd time ఏంటంటే ఆన్ యాక్షన్ అప్పుడు రవితేజ సార్ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా పైన నుంచి అంటే కింద బెడ్స్ వేసాను అనమాట. పైనుంచి దూకడం, కాల్ కొంచెం పక్క పడింది. ఆయన కూడా ఆ షార్ట్ కంప్లీట్ చేశాను నేను. అయితే ఎవరు కనిపెట్టలేదు దాన్ని. రవితేజ సార్ ఒకటే మనోడికి ఏదో అయింది ఓకేనా అన్నాడు. ఓకే సార్ అని చెప్పి అంటే లేదు మనోడు అబద్ధం చెప్తున్నాడు చూడండి అని చెప్తే రవితేజ సారే చెప్పాడు అనమాట. సో డైరెక్ట్ సార్ అందరూ వచ్చి, సో ఫైటర్లు అందరూ వచ్చి ఐస్ పెట్టి చేశారనమాట. ఇంకా నైట్ 1-2 దాకా చేశాను. 3కి కొంచెం స్మెల్లింగ్ అవడం వల్ల నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు, కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి. ఓకే, ఇట్స్ ఓకే. అప్పుడు మరి హైట్ ఉంది కదా, అది మరీ హైట్ లేదన్న, మరీ హైట్ లేదంటే అని కింద నేను బెడ్ కదన్నా, కొంచెం దానివల్ల కొంచెం అప్ అయింది అంతే, లెగ్ దూకడం అంతే. అయినా కానీ చేశారు 3 వరకు? ఆయన కూడా చేశాను. చేసి ఆ 3 o'clock కొంచెం స్మెల్లింగ్ అవ్వడం వల్ల నాకు ఇంకా హాస్పిటల్ తీసుకెళ్లారు మేనేజర్ అందరూ కలిసి. రైట్ లెగ్ లెఫ్ట్ అన్న, లెఫ్ట్ లెగ్. సో గ్రేట్ కదా అసలు. నాకు ఈ శివారాయణ కూడా నేను స్పెషల్ థ్యాంక్ చెప్పుకోవాలి అసలు, ఎందుకంటే మా క్యారెక్టర్స్ అలా ఉన్నాయి దాంట్లో. సో నేనైతే ఫుల్ హ్యాపీ అన్న దానికి. నేను చేసిన మూవీస్లో బెస్ట్ మూవీ అంటే ఇది. కానీ మిమ్మల్ని చంపే సీన్ ఉంటుంది చూసావా? కొట్టేది అదే పొడుసు ఇట్లా. అవును, సతీష్ మాస్టర్ కూడా రియలిస్టిక్గా అసలు పని మనిషి, అసలు పని అంటాడు అంతే. అది తెల్లారే ఒక 3 ఆ టైం కూడా చేసాం షార్ట్స్ అప్పుడు. అది అంత రామోజీ ఫిల్మ్ సిటీయా? లేదండి, ఇక్కడ మన అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర. అల్యూమినియం ఫ్యాక్టరీ, ఆ ఫైట్ వరకు అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర చేసాం. ఎక్కడన్నా అనిపించిందా ఈ క్యారెక్టర్ చూసినప్పుడు ఈ రోల్స్లో ఇంకా చేస్తే బాగుండేది, ఈ రోల్స్లో చేసాము, ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా ఒక యాక్టర్కి? లేదన్న, అయితే మాకు ఈ క్యారెక్టర్ పడ్డం వల్లే బాగుందన్న మాకు. ఎందుకంటే ఓవరాల్గా మూవీ చూసిన వాళ్ళందరూ ఏంటంటే మేమే అన్ని చేసామని చెప్పి అనుకుంటారు అన్నమాట. లాస్ట్ ట్విస్ట్ ఉంటుంది. ఓకే, స్వరూప్ ఇప్పుడు సినిమాల్లోకి రాకముందు అసలు ఏం చేసేవాడు? ఇదే ఫస్ట్ సినిమా అన్నావు కదా? అవునన్నా, నేను బీబీఏ చేశాను నా గీతంలో. ఓకే, వైజాగ్ గీతం. వైజాగ్ గీతం బీబీఏ చేసా అక్కడే. అంతే, బీబీఏ చేశాక నేను ఒక 1 year గ్యాప్ తీసుకొని. ఎందుకు అనిపించింది రావాలని? చిన్నప్పటి నుంచి ఉందని యాక్చువల్లీ నాకు కూడా గుర్తులేదు. నేను గీతంలో థియేటర్స్ కూడా చేశా. సో చిన్నప్పటి నుంచి ఉందన్న, ఏమో మనలా ఏదో ఉందని అనిపించింది చిన్నప్పటి నుంచి. నేను చిన్నప్పుడు స్కూల్లో ఒక డ్రామాస్, పరమానంద శిష్యుల డ్రామా, నేను త్యాగరాజు గారిది ధర్మాంబ అనేసి లేడీ గెటప్ కూడా వేస్తున్నా చిన్నప్పుడే, నా 9th class 10th class. సో ఆ తర్వాత అంటే అటు ఉంది. సో ఓకే మనం చేయగలం దీంట్లో అని అనిపించింది. సో ఇంట్లో చెప్పగానే యాక్సెప్ట్ చేశారా? అన్న నో చెప్పలా? అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు కూడా క్లారిటీ ఉందన్న, వీడైతే ఇటు సైడ్ వెళ్ళేటట్టు ఉన్నాడని క్లారిటీ ఉంది. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి నువ్వే స్టార్ట్ చేసావా, లేకపోతే ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? ఎవరు లేరు అన్న, ఎవరు లేరు. ఏంటి మార్నింగ్ లేవగానే రొటీన్ ఏంటి? ఆఫీసుల చుట్టూ డైరెక్టర్స్ అంతే అన్న, సెట్లకి వెళ్ళి ఫొటోస్ ఇవ్వటం ఇంకా ఉందా? ఆ సిస్టమ్ ఫొటోస్ ఇవ్వటం ఇప్పుడు మొత్తం మారిపోయింది కదా. ఒకప్పుడు అయితే నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మొత్తం ఒక 15 ఫోటోలు పెట్టుకునేదన్న, పెట్టుకొని ఇప్పుడు మొత్తం మారిపోయింది మొత్తం వాట్సాప్ దాంట్లోనే వెళ్ళేది.
సో నాకైతే ఆడిషన్ అంటే నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏజెంట్కి చేశాను అన్న, జూనియర్ ఏజెంట్కి చేశాను, జూనియర్ ఏజెంట్గా. సో దాంట్లో ఉంటే నేను సమ్ పాడైపోతాను అంటే నేను అంటే జస్ట్ బేస్ అన్నది నాకు. అలా వెళ్తే ఏంటంటే నాకు కోడేటర్లు అందరూ పరిచయం అవుతారు నాకు, సో ఏజెంట్ కంటే. సో అందుకే మా నాన్నగారు కూడా ఏంటంటే నాకు ఆడిషన్ పంపించారు. నాకు యాక్టింగ్ రావడానికి కారణం కూడా మా నాన్న. ఓకే, నాకు బాడీ అయినా లేకపోతే యాక్టింగ్ పరంగా అయినా కూడా, ఆడిషన్స్ అయినా కూడా ఏమైనా కూడా మా నాన్నగారు నాకు చెప్పి పంపించేవాళ్ళు. సో నాన్నగారు కూడా ఆర్టిస్ట్. ఏం పేరు? శ్రావణ్ కుమార్ అన్న. సో నాన్నగారు కొన్ని రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్స్ ఉన్నాయన్న, ఆల్రెడీ ఉన్నాయి. మళ్ళీ భీమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్ లో కూడా నాన్నగారిదే ఉంటుంది అన్నమాట, భీమా సినిమాలో. ఓకే, ఇంకా పెద్ది చాలా సినిమాలు చేశారన్న. సో నువ్వు కృష్ణానగర్ కష్టాలని చూసానంటే అన్న, అంటే అది అంటే మా నాన్న అది తెలిసి అలా చేయలేదన్న. అంటే నేను హైదరాబాద్ అంటే ఫస్ట్ మాకు బేకరీస్ ఉండే అన్న, స్పీడ్ బేకరీస్ ఉండే. సో మీరు ఇక్కడ ఉండి అంటే నాది స్టడీ అయిపోగానే మీరు ఉండి షాపులు చూసుకుంటారు లేకపోతే ఇండస్ట్రీకి వెళ్తారని చెప్పి ఉండి ఇచ్చాడు. సో ఇండస్ట్రీకి వెళ్తా అని చెప్పాను. సో మా నాన్నగారు ముందే వచ్చి ఒక రూమ్ అంటే ఇక్కడ ఆల్రెడీ మా నాన్న కష్టపడినాడు ముందుగానే. అయితే దాన్ని ఒక రూమ్ చూసి ఒక రూమ్కి ఏమేమి కావాలో అన్ని ఒక ఫ్యామిలీకి ఏమేమి కావాలో బియ్యం నుంచి రెంట్ నుంచి అన్ని పెట్టేసి వెళ్ళారనమాట. సో తర్వాత నువ్వు స్టార్ట్ చేసుకున్నావు. అవును, మా అన్న కూడా కోడేటర్ అన్న, మల్లెమాలలో చేశారు. ఇప్పుడు మ్యారేజ్ అవడం వల్ల ఊర్లో ఉన్నారు, వస్తారు నెక్స్ట్ మళ్ళీ. సో నాన్న ఇప్పుడు లేరు ఇక్కడ? ఉన్నారు, నాన్నగారు ఉన్నారు. మా అన్న కోడేటర్ అన్న, ఫస్ట్ లో అంటే మల్లెమాలలో చేస్తారు, రంగులట్న సీరియల్ చేసేవాళ్ళు. ఏం పేరు? వంశీకృష్ణ. సో మీ ఇద్దరు ఇంకా ఇద్దరు ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయి అన్నట్టు అంతే ఇండస్ట్రీలో. ఇంకా ఓవరాల్గా అదే అన్న. ఇంకా మా నాన్నగారు నాకు ఆడిషన్ పంపించేవాళ్ళు, వెళ్ళకపోయినా కూడా ఇల్లు అని చెప్పేసి ఆయనే పంపించేవాళ్ళు. సో ఇప్పుడు ఇరుములో దానికి రావడానికి కూడా మా నాన్నగారు పంపించడం వల్ల ఆ రోజు ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి ఆ నెక్స్ట్ కాల్ రావడం వల్ల. కానీ నీకు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి? చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నెగిటివ్ నుంచే పాజిటివ్ వెళ్తాను. ఎందుకంటే నెగిటివ్ ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు. అవును, దాని నుంచి వెళ్తాను. చెప్పావు కదా ఫస్ట్ లో కామెంట్స్, బయట కనబడితే కుమ్మేస్తారు. సో స్వరూప్ అయితే ప్రాబ్లం లేదు, స్వరూప్ స్టైలిష్ కనబడతాడు. దాని బిఏడ్ పెంచితే మళ్ళీ లుక్ మారిపోద్ది. నాకు బయట ఎవరో చూసిన ఆ కామెంట్స్ కూడా వస్తున్నాయి, వీడు బయట బాగానే తిరుగుతుండే ఎవరు గుర్తుపట్టట్లేదు అని. ఎందుకు ఐడెంటిఫై చేశారు ఎవరన్నా? కొంతమంది గుర్తుపెట్టారు, కొంతమంది అంటే గుర్తుపెట్టి మీరు మీరు అంటుంటే నేనే. ఏ థియేటర్ లో చూసారు సినిమా ఇద్దరు? నేనైతే ఆ రోజు షూట్ అయిపోగానే నేను ఫస్ట్ షోకి వెళ్ళిపోయాను, ఇక్కడ పీవీఆర్కి వెళ్ళిపోయాను. ఒక్కనే వెళ్ళిపోయాను, ఎవరితో కూడా పోవాలని లేదు, ఒక్కనే వెళ్ళిపోయి చూసుకొని వద్దాం అనుకున్నాను. వెళ్ళాను, వచ్చేసాను. సో ఫస్ట్ స్వరూప్ నీ ఫస్ట్ మూవీ అన్నావు కాబట్టి అవునన్నా థియేటర్ లో చూసుకున్నప్పుడు నేను పీసీఎక్స్కి వెళ్ళా. ప్రసాద్, నీ ఫీలింగ్ ఏంటి? పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? మీ ఫ్రెండ్స్? నేను ఒక్కనే వెళ్ళాను. నాకు అంటే ఇంకా నా క్యారెక్టర్ రావడానికి ముందే సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి అది బాగా హెవీ అనిపించింది. అంటే కొద్దిగా ఎమోషనల్ అయ్యి, అంటే నా క్యారెక్టర్ నేను పైన కనబడడానికి ఎమోషనల్ అయ్యా. సినిమా ఎండింగ్ వచ్చినప్పటికీ అది కూడా యాడప్ అయిపోయింది. కన్నీటి బాష్పాలు బాధపడిపోయాను. ఎమోషన్ అలా ఉంటుంది అన్న, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. పక్కన ఇంకా లిటరల్లీ ఒక లాస్ట్ పావుగంట నుంచి అందరు షాక్ అయిపోయారు. వస్తానే ఉంటాను మీకు, నీకా? నా పక్క నుంచి అంకుల్స్ ఆంటీలు అందరూ, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ ఏడుస్తానే ఉన్నారు ఆల్మోస్ట్. అంటే ఫుల్గా బయటకు కాకపోయినా సరే ఇంకా సినిమా అవుతుంది కాబట్టి చాలా ఎమోషనల్ అవుతున్నారు అందరూ. ఓకే, కానీ ఈ సినిమా చూసిన తర్వాత అనిపించిందా డెఫినెట్గా నేను ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అవుతాను, ఆ ఛాన్స్ నాకు డెఫినెట్గా ఉంది, నేను చేసుకోగలను, ఆఫర్స్ వస్తాయి అనిపించిందా ఈ క్యారెక్టర్? ఎవరన్నా కాల్ చేయటం, ఆఫర్స్ రావటం? ఇంకా లేదన్నా. కానీ ఇక్కడ నీకు సపోర్ట్ ఎవరు లేరు కదా. ఇప్పుడు తనకంటే వాళ్ళ ఫాదర్ ఉన్నారు కాబట్టి ఓకే. ఇక్కడ నీకు సినిమా ఆఫీసులు తెలియదు, డైరెక్టర్స్ తెలియదు, పిఆర్ లేదు, మేనేజర్లు రెస్పెక్ట్ చేయరు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ ఉంటేనే ఇక్కడ మాట్లాడతారు. ఏంటి అసలుకి ఎలా చేద్దాం అనుకుంటున్నావు లైఫ్ని అసలు నువ్వు? ఇంకా ఉంటారు కదన్నా మాకు శివన్నలాగా ఇంకా ఉంటారు ఖచ్చితంగా, ఒక యాక్టర్గా గుర్తుపట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కళ్ళలో పడినంత వరకు మేము తిరుగుతూనే ఉంటాం. అప్పుడు స్ట్రగ్లింగ్ సార్. నాకైతే డైరెక్టర్ సార్ అంటే ఇంకా ఆ రోజు కూడా ఇంకా కాల్ ఇంజరీ అయిన తర్వాత కూడా మీకు ఓకేనా చేయగలవా నువ్వు అని చెప్పేసి అయినా కూడా ఇంకా మీకు మనీ అని కావాలి, నేను చూపరా, నేను తీస్తాను అని చెప్పి అంత ఇదిగా చూసారు. కానీ ఇప్పుడు మూవీ ఏమో ఎన్ని రోజులు జరిగింది షూటింగ్ ఇది ఇరుముడి మీకు? మాకు అరౌండ్ 15 days అయింది. 15 జరిగింది. సో అంటే మీరు యాక్ట్ చేసినంత ఉందా? పెద్ద పెద్ద మూవీస్లో ఏమవుతుందంటే ఇంతది ఇంత అవుతుంది లేదన్న. బేసిక్గా శివన్నతో ఏమవుద్దంటే శివన్కి ఫైనల్గా ఆడియన్స్ ఏం చూస్తున్న క్లారిటీ ఉంది. సో ఏం కావాలో ఏది కావాలో అదే తీసుకుంటారు, ఎక్స్ట్రా ఏం తీసుకోరు. ఏవైతే సీన్స్ కావాలో అదే తీసుకుంటారు. మేము చేసిన మొత్తం ఆల్మోస్ట్. సో అంటే అలాంటి క్యారెక్టర్స్ అవి ఇవి ఉంటేనే పెళ్తుందని థియేటర్లో. అంతే అన్న.
బట్ ప్రాక్టీస్ చేశారు ముందు ఈ గాంజా కొట్టడం డైరెక్ట్ సెట్లోనా? అది అలా ఏం లేదు. స్వరూప్ నువ్వు ఫస్ట్ కదా, నువ్వు ప్రాక్టీస్ చేసావా? ఏదన్నా అంటే గాంజా కొట్టడం అది కోర్ కాదన్న, మాకు మా క్యారెక్టరైజేషన్స్ కోర్. మోర్ దెన్ గాంజా అది మీకు డైలాగ్స్ వినిపిస్తుంటది కానీ అవును, మాది మీరు చూస్తే కూడా మీకు దాంట్లో కూడా ఎక్కువ సీన్స్ కూడా ఎక్కువ ఉంది. జస్ట్ గంజా కొట్టే గ్యాంగ్ అని చెప్పేసి అని మీకు ఎస్టాబ్లిష్ అవుద్ది కానీ మీకు అసలు అటువంటిదే ఉండదన్న. మీరు చూడండి, ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వచ్చావు, పెద్ద మూవీ, రవితేజ గారిని చూడగానే చాలా చాలా అనిపిస్తుంటాయి లోపల, బయటికి చెప్పలేము, ఎక్స్ప్రెస్ చేయలేము, ఎందుకంటే చెప్తే ఏమవుతుందో, చెప్పకపోతే ఎట్లా మళ్ళీ అవకాశం రాదు కదా, ఏదో చాలా ఉంటాయి కదా. రవి గారికి చెప్పలేని ఏమున్నాయి, చెప్పినవి ఏమున్నాయి అసలుకి? మోస్ట్లీ అన్న చాలా ప్రాపర్ వర్కింగ్ సెట్ అన్నది. అంటే మీకు ఫ్రీ టైం ఉండి మీరు మాట్లాడుకొని అలా ఉండదు, ప్రాపర్ వర్కింగ్ సెట్ అది. మీకు కాన్స్టెంట్ పని రన్ అవుతూనే ఉంటుంది. సో మీకే అనిపించదు అన్న ఇప్పుడు వెళ్దాం మాట్లాడదాం, నాకు ఏవో చెప్పాలని కాదు, నా సీన్ ఏంటి నాకు తెలుస్తుంది, నేను నెక్స్ట్ ఏం చేయాలి తెలుస్తుంది. సో నేను దానికి ప్రెప్ అవుతుంటాను తప్ప వెళ్దాం మాట్లాడదాం ఇది ఉండదన్న. అంటే ఆ సెట్ అలాంటిది, ఆ సెట్ చాలా బాగుంటుంది. సో నువ్వు అసలైన ఆర్టిస్ట్ అయితే అంతేనా మనోజ్? అంతే అన్న. యాక్చువల్లీ ఇద్దరు కూడా అనుకుంటా ఉన్నా ఈ సీన్ ఇలా ఇది మారింది కదా, దీన్ని ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇద్దరు కూడా మేము అనుకుంటాం అనమాట. ఓకే, నలుగురులో ఎవరు బాగుంటారు ఫ్రెండ్లీగా? మేము అందరం ఉంటాం అన్న. నలుగురు కూడా, నలుగురు ఒకే జోన్ లో ఉంటారు. అలాగే ఉండదన్న, మీకు సెట్ లో ఉన్న అందరం చాలా ఫ్రెండ్లీగా అందరం అదేదో బ్యాచ్ అనే పేరుకే తప్ప అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే, అందరూ సపోర్ట్ చేసేవాళ్ళని. ఇప్పుడు నువ్వు అన్నావు శివ అన్న అని, రవి అన్న అని. యాక్చువల్గా హీరోస్ని బాబు అనాలని, సార్ అనాలని, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కొంతమంది చెప్తుంటారు కదా. మీరు అన్న అనే పిలుస్తారా లేకపోతే బాబు సారు ఇట్లా ఉంటుందా? అన్న అంటే వాళ్ళ మేనేజర్స్ వచ్చి చెప్తారా అన్న అనకూడదు ఇట్లాంటివి ఉంటాయి? నిజంగా చెప్పండి. నేను ఒక్కటి చెప్తా అన్న, అంటే ఇది ఒక చిన్న ఒక మిస్కన్సెప్షన్ లాంటిదే. మెయిన్గా రవణత అయితే డెఫినెట్గా మిస్కన్సెప్షన్. అంటే రవణత అయితే ఉండదు. మేము స్టార్టింగ్లో మాకు కొద్ది భయం ఉంటుంది కాబట్టి రవణ వచ్చారంటే మేము ఇంకా ఇలా నించోబోతుంటాం, వద్దంటారు, వద్దా బెలు వద్దు కూర్చొని అంటారు. అంటే చూసింది అన్నది. సో అన్నానే అన్నారు. సార్ షార్ట్ లోకి వచ్చే ముందు మేము నార్మల్ గా మేము నలుగురు కూర్చో ఉంటాము, చేంజ్ చేసి కూర్చున్నా కూడా ఒక లేచామంటే ముందు కూర్చో 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 అంటే అతని సార్కి తెలుసు, అంటే వీళ్ళు అంటే ఫస్ట్ నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళు కాబట్టి. సో ఆర్టిస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, కానీ కొంచెం ఎదుగుతున్న ఆర్టిస్ట్ అన్న, టాలెంట్ ఉన్న యాక్టర్స్ని చూసినా కానీ కొంత అంటే చుట్టూ అంటే మనం అనుకున్న యాక్టర్స్ బాగానే ఉంటారు, హీరోస్ బాగానే ఉంటారు, డైరెక్టర్స్ కూడా మనతో బాగుంటారు, కానీ చుట్టూ చెడగొట్టాలని చూస్తారు. ఆ ర్యాపోని, ఆ ఫ్రెండ్షిప్ని, లేకపోతే అది కొంత ఉంటుంది. అది మేనేజర్స్ అనొచ్చా, లేకపోతే పిఆర్ఓ ఏదో అంటుంటారు కదా, అలాంటిది ఏమన్నా మీరు ఇండస్ట్రీలో గమనించారా? నాకు తెలుసు అన్న, ఎంత స్థాయికి వెళ్ళినా గర్వం అహంకారం అనేది పెరగకూడదు అన్న. ఈ రెండు పెరిగితే అన్నీ వస్తాయి అంతే. స్వరూప్ నువ్వు చూసావా? నాకు చాలా ఆఫీస్కి వెళ్తున్నావు కదా. ఆబ్వియస్లీ ఈ సెట్స్ లో అయితే నాకు అసలు ఈ సెట్స్ లో కదా నార్మల్ గా నాకు ఎందుకన్నా యాక్చువల్ చాలా మంది అదే అడుగుతారు, ఇండస్ట్రీ కష్టాలు చూస్తావా అది ఇది అంటే నాకైతే ఏమన్నా నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇంకా. అంటే బేసికల్ గా నువ్వు కొంచెం డైమండ్ స్పూన్ గోల్డెన్ స్పూన్ కాదన్నా, పుట్టడం పెరగటం అస్సలు కాదు. ఫైనాన్షియల్ గా అన్ని చూసా లైఫ్ లో, కానీ ఏమన్నా అంటే ఇట్ వాజ్ వెరీ రిసీవింగ్ అన్న. అంటే ఆడిషన్స్ ఆబ్వియస్లీ అండి, ఆడిషన్స్ తిరుగుతుంటాం, మనం సెలెక్ట్ అవ్వట్లేదు అన్నంత మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీ అది ఇది అలా ఏం లేదు. మనకంటూ ఏదో రాసి ఉంటుంది కన్నా, అది వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి తప్ప నాకు రావట్లేదు అని అంటే ఆ రోల్కి ఎవరు ఫిట్ అయితే వాళ్ళే వెళ్తారు. ఎక్కువ వెళ్తుంటావు ఆఫీసులకి, తిరుగుతుంటావు గట్టిగానే. సో ఎవ్రీడే రొటీన్ లైఫ్ స్టైల్ జర్నీలో ఉంటుంది. ఇవాళ ఎన్ని ఆఫీసులకి వెళ్ళొచ్చావు? ఇవాళ వెళ్ళదన్నా, మీరు రమ్మన్నారని. అయిపోయిన తర్వాత ఏమన్నా ఆడిషన్స్ అంటే రోజు వెళ్తా ఉన్నా, కన్ఫర్మ్ వెళ్ళాలి. అవునా? నేను మించి రోజు ఆఫీస్ కన్ఫర్మ్ వెళ్తా ఉన్నా. మార్నింగ్ వర్కౌట్ అయిపోగానే కన్ఫర్మ్ అయితే ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం అన్ని ఒక 5 లొకేషన్లు ఉంటే అన్ని చూసుకొని అప్పుడు వచ్చి తింటాను. ఓకే, ఎవరు స్వరూప్ ఇన్స్పిరేషన్ యాక్టర్? హీరో అని అడగల, అందుకే యాక్టర్ అని అడిగా. నాకు అలా పర్టికులర్ ఒక్కటనే లేదన్నా. నాకు బేసిక్గా యాక్టర్ అనే వర్డ్ ఇష్టం. బేసిక్గా యాక్టర్ అనే వర్డ్ ఇష్టం నాకు. ఇలాంటి రోల్స్ చేయాలి, డిజైన్ చేసుకుంటావు కదా లైఫ్, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి. లేదన్నా, మంచి యాక్టర్ అవ్వాలి అంటే యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని ఉంది తప్ప నేను ఇలా ఇతనిలా అవ్వాలి అతనిలా అవ్వాలి అన్నదైతే లేదు. అడుగుతుంటారు కానీ అది అలా ఏం లేదన్నా. ఏం చేస్తుంటారు మీ మమ్మీ డాడీ? మదర్ ఎక్స్పైర్డ్ అన్న. ఓకే. ఫాదర్ సీరియల్స్లో వెళ్తుంటారు. నాన్నగారు రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేశారు కెరీర్ అయితే. డాడీ రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో నువ్వు సీనియరా డాడీ సీనియరా?
అంటే నేనే అన్నా. సో నా కొడుకు చేయగలిగింది నేనెందుకు చేయకూడదు అని వచ్చాడు డాడీ కూడా. అలాంటిది. యా సో ఇప్పుడు ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నారు, అంతే అన్న అంతే. ఫాదర్ అండ్ సన్. ఓ సూపర్. అయితే నాన్నగారి పేరేంటి? గోపాల్ అన్న. గోపాల్ గారు. సో గోపాల్ గారు సీరియల్స్, యా యా స్వరూప్ గారు సినిమాలు. బాగుంది అబ్బాయి. సో ఓన్లీ ఫాదర్ అండ్ మీరు. నేను. యా సో ఇక్కడ హైదరాబాద్లో షిఫ్ట్ అయిపోయారు ఇంకా. Yeah. సో హ్యాపీ లైఫ్ అనుకుంటే హ్యాపీ, అంతే. అనుకోలేకపోతే చాలా ఉంటాయి బాధలు. అవి అవి ఎవరికైనా ఉంటాయి అన్న, ఆబ్వియస్లీ అవి ఉండనే ఉంటాయి. ఓకే. మనం హ్యాపీనెస్ ఈజ్ వాట్ వీ థింక్. ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యారు మీ మదర్? మదర్ 23 డిసెంబర్. ఓకే. సో తనతో ఎక్కువ బాండింగ్ ఉండేది? ఉండదన్న. సో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సన్? అన్నయ్య ఉన్నాడు. ఓకే. Yeah. అన్నయ్య ఏం చేస్తున్నారు? అన్నయ్య కెనడాలో టొరంటో ఫిల్మ్ స్కూల్లో వర్క్ చేశాడు, చదివాడు. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడే ఉన్నాడు. అన్నయ్య ఫిల్మ్ కోర్స్ అంటే డైరెక్టర్ అవుతాడు. సో అన్నయ్య కూడా మళ్ళీ వచ్చేస్తాడు ఇండస్ట్రీకి? యా వస్తాడు. యా. సో త్రిమూర్తి ఫిలిమ్స్. సో వైజాగ్లో నీళ్ళల్లో ఎక్కడ ఉంటుంది అబ్బా? అది కరెక్ట్ అన్న, మీకు వైజాగ్లో ఉండనే ఉంటుంది. వైజాగ్ పేరుకే సముద్రం ఉంది కానీ తెలియకుండా అది ఉంది. సో మనోజ్ ఏం చదువుకున్నాను? డిగ్రీ కంప్లీట్ అయిపోయిందన్న, అది ఓపెన్ చేశాను నేను. స్కూల్కి ఏ క్లాస్ వరకు వెళ్ళావు? స్కూల్ కానీ 10 దాకా. 10 దాకా వెళ్ళావు, ఇంకెక్కలా? వెళ్ళినా కానీ జస్ట్ పాస్ అయితే చాలా అనిపించింది అన్న, ఎందుకంటే మా దాంట్లో కవర్ స్టూడెంట్స్ ఎక్కువ, చదివాళ్ళు ఎక్కువ. మనం ఇప్పుడు నా బ్యాక్ బెంచ్. సో అలాగా. సో ఇంకెక్కడికి వెళ్ళినా కానీ లైట్స్, కెమెరా, యాక్షన్ ఇదే పడుతుంది ఇప్పుడు ఇదే అన్న ఇంకా. సో నాకు తెలిసి ఈ జనరేషన్లో జాబ్లు అయితే చాలా కష్టం అన్న. సో నా డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి నాకు అనిపించింది. ఓకే. సో నా ఫ్యాషన్ ఏదైతే ఉందో. ఓకే. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇద్దరు జిమ్ బాడీసే, వాళ్ళు చేసిన రోల్స్ అలా ఉన్నాయి. వాళ్ళు అలా పాపం ఇది చేశారు. మనోడికి యాక్చువల్గా షర్ట్ లోపలికి బనీన్ ఉంటే బనీన్తో చేసేవాళ్ళు ఇంటర్వ్యూ అంతా. మనోడు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు బనీనే. డైరెక్టర్స్ పాపం కాస్ట్యూమ్స్ ఇవ్వండి కొంచెం. సో లుక్ అంటే లుక్ అలా సెట్ అవుతుంది అన్న నాకు. దానికి ఏంటంటే ఆ బాడీ నాకు అంత ఇదిగా ఉంది, అంటే అది ప్లస్ పాయింట్ నాకు. ఏంటి మనోజ్ నీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? విలన్ అవ్వాలన్నా? అలా అని ఏం లేదన్నా, నేను చేస్తే మంచి క్యారెక్టర్ చేయాలని చెప్పి ఒకటి ఉందన్న. ఏదైనా కూడా మంచి క్యారెక్టర్ ఒకటి పడితే అదే తీసుకెళ్ళిపోద్దు నన్ను. ఓకే. సార్ దాన్ని గట్టిగా నమ్ముతాం అంతే. ఇద్దరు నమ్ముతారా కర్మ? ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో అదే ఇంత దూరం తీసుకొచ్చి. అవును. సో ఇరుముడి తర్వాత ఇంకేంటో వస్తాయన్న. నాకైతే మళ్ళీ శివానంద సార్తో చేయాలని చెప్పేసి ఉంది. శివ సార్తో ఆయన 2 yearsకి 3 yearsకి సినిమా తెస్తారు. ఏదైనా లేట్ అయినా కూడా ఆయనతో వర్క్ చేయాలని ఉందన్న మాకు. సో అలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో నువ్వు నానిగారితో వర్క్ చేసావు? నానిగారితో చేశాను. సరిపోదా సినిమా? సరిపోదా వర్క్ చేశాను. మళ్ళీ మన సందీప్ కృష్ణ సార్తో కూడా సూపర్ సుబ్బు అని చెప్పి వెబ్సైట్స్ చేశాను. మళ్ళా భరతవర్ష అని చెప్పి గోపిచంద్ గారిది కూడా రిలీజ్ ఉంది, మూవీ కంప్లీట్ అయిపోయింది. ఓకే. మళ్ళా మైసా రష్మిక మందన గారితో. సో మిగతా ఇద్దరు కూడా మీకు మంచి ఫ్రెండ్సా? చాలా మంచి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా ఫుల్ బిజీ అయిపోయారు. బిజీ చేస్తున్నారు, మూవీస్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ నలుగురు బిజీ అయిపోతారు. ఇంకా అతని పేరేంటి? లాస్ట్ పర్సన్ అన్న లక్ష్మీనారాయణ అన్న. లక్ష్మీనారాయణ. ఇతని పేరు వినయ్ మాధవ్. మహాదేవ్. చేశాడు అతను కూడా మూవీస్ ఇంతకు ముందు? చేశారు. సరిపోసేవారం చేశారు. సరిపోసేవారం, మోగిలి, ఇంకా ఇంకో మూవీ ఏదో చేశారు మన రీసెంట్లీ. చేశారు ఛాంపియన్ కూడా చేశారు. డియర్ కామ్రేడ్. ఓకే. సో ఈ లాస్ట్ ఉన్న అబ్బాయి కొంచెం వస్తాయి. అబ్బాయి అయితే కాదు, మనోడు కూడా ఇంకా వస్తూనే ఉంటుంది. కానీ మీ నలుగురిలో కాంపిటీషన్ ఉండేదా? నేను బాగా చేస్తున్నాను అలా ఉండదు అన్న. ఇది బాగా రాకపోతే ఇప్పుడు ఎవరైతే దాంట్లో బాగా చేయరో నలుగురు చెప్పుకుంటుందని చెప్తారు, దీని ఇలా మారు అని చెప్పేసి. ఓకే. సో ఇంకేంటి నెక్స్ట్ ఫ్యూచర్? అంటే సినిమాలు చేయటం, అంతే అన్న, మంచి క్యారెక్టర్స్ చేయటం, ఇదే అంబిషన్, అంతే. వేరే అంబిషన్ ఏం లేదు? ఏం లేదు. సూపర్. సో ఇరుముడి ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్ కి అండ్ రవితేజ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా ఏమన్నా చూడాలి ఉంటే కన్ఫామ్ వెళ్ళి చూడాలన్న మూవీని. ఎందుకంటే నాకు తెలిసి రవితేజ సార్ మూవీ అన్నిట్లో ది బెస్ట్ అంటే ఇది. వెళ్ళావు నువ్వు? ఎన్నిసార్లు చూసావు? ఒకసారి చూసాను, మళ్ళీ రేపు వెళ్ళాలన్న. నేను ఊరు వెళ్ళేసి మా ఊర్లో ఏడ్చాను. నేను ఇంక పూర్తిగా ఆడడమే తక్కువ అన్న, నా కళ్ళు తిరిగిపోయినాయి దానికి. అసలు ఒకటి చూసాను, ఒక మీమ్ ఒకటి, ఏంటి లాస్ట్ 20 minutes క్లారిటీ లేదండి సినిమా అనేసి మీమ్ అనమాట. కింద రే కళ్ళు తుడుచుకరా క్లారిటీ ఉంటుందని. అంటే చూసేవాడికి అంటే నాకు అది చాలా బాగా అనిపించింది అది. ఓకే. మనోడి దగ్గర మంచి పంచులు కూడా ఉన్నాయి.
సూపర్. నిజంగా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలి మీ ఇద్దరికి కూడా. ఖచ్చితంగా. యాక్చువల్గా వీళ్ళ నలుగురితో ప్లాన్ చేద్దాం అనుకున్నాం, ఇద్దరు వేరే షూట్స్లో ఉన్నారు, అభినయను లక్ష్మీనారాయణ. నిజంగా వాళ్ళకి కూడా విష్ యూ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ శివ నిర్వాణ గారు మంచి సినిమా చేయటమే కాకుండా దాంట్లో చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా కాదు, టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ని పెట్టాలనుకున్నారు కాబట్టి ఈరోజు స్వరూప్ లాంటి ఇంకొక యాక్టర్కి ఒక మంచి అవకాశం వచ్చింది. ఇంత స్టైలిష్గా ఉండే స్వరూప్ని ఇలా కూడా చూపించవచ్చు అని డైరెక్టర్ గారు, డైరెక్షన్ టీం కూడా అన్న, నాయుడు అన్న అని ఉంటారు, ఓకే, ఆయన కానీ సురేష్ అన్న కానీ నరేష్ అన్న అందరూ చాలా కంబైన్డ్ వర్క్ ఉంటుంది అన్న. అంటే ఈ సినిమా చేసిన దానికన్నా ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ప్రాపర్ సినిమా సెట్ అన్నది, ప్రాపర్ వర్కింగ్ సినిమా సెట్ అది. రియలిస్టిక్ గా ఉండాలని చెప్పేసి భద్రాచలంలో చేసామన్నా, సీలేర్ అనే విలేజ్ లో. అవును, సీలేరులో చేశారు. అది కూడా ఫిబ్రవరి ఆ టైంలో చేసాం, చలికి వనకతానే చేసాం అన్న. ఓకే, ఆ డ్యామ్ ఉన్న దగ్గర, ఆ డ్యామ్ దగ్గర కూడా. అవునవును, అది 7 o'clock 8 o'clock అయినా కూడా అలాగా మంచు అలా ఉండేది. సూపర్. సో మొత్తం సినిమా 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 బ్లడ్ లో, ఇంకా అంతే, వేరే ఏం లేదు, ఇంకా ఇంకోటి ఏం లేదు. సో నిజంగా యూత్ చాలా మంది చాలా కష్టపడి వాళ్ళ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తున్నాయి. కాబట్టి అందుకనే మనం కూడా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని ఈ మధ్యకాలంలో సినిమా హిట్ అయినా, సినిమా యావరేజ్ ఆడినా, సినిమాకి మంచి పేరు వచ్చినా మిగతా వాళ్ళందరూ చుట్టూ అందరూ పరిగెడతారు. కానీ ఇలాంటి యాక్టర్స్ని మనం పిలిచి ఎంకరేజ్ చేస్తేనే, వీళ్ళని 10 మంది చూస్తేనే వీళ్ళకి ఆఫర్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ అలాంటిది, వాళ్ళంతా ఆకలి మీద ఉన్నారు పాపం. సో అంటే ఆకలి లేని వాళ్ళకి క్యారెక్టర్స్ ఇవ్వద్దని చెప్పడం కాదు, ఇలాంటి వాళ్ళని గుర్తించి సినిమా ఇండస్ట్రీ మంచి ఆఫర్స్ ఇస్తేనే వీళ్ళకి కూడా ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సో దాని గురించే మా ఈ ప్రయత్నం, సుమన్ టీవీ ప్రయత్నం, ఎప్పుడు ఇదే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి మేము చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నెక్స్ట్ మేము 10 సినిమాలు చేస్తున్నాం అన్నానని చెప్తారు బయట. సో మీరు కూడా ఒక 10 సినిమాలు చేతిలో పెట్టుకొని మళ్ళీ ప్రమోషన్స్కి ఇక్కడ వచ్చి కూర్చోవాలి. మనోజ్ అండ్ స్వరూప్, విష్ యూ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ఫ్యూచర్ని అంటే ఎవరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ బ్రైట్గా ఉండాలా డల్గా ఉండాలా కాదు కావాల్సింది. 10 మందిలోకి వెళ్తే వీళ్ళు మంచి వాళ్ళు అనిపించుకునే ఫ్యూచర్ అయితే ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఇలాంటి క్యారెక్టర్స్ చూసినప్పుడు కొంచెం భయం అనిపిస్తుంటుంది. అందరు బయట అదే భయపడుతున్నారు అన్న, అదే భయపడుతున్నారు. నిన్ను చూస్తే భయపడతారు మనోజ్. లుక్ అలాంటిదన్న, లుక్ అలాంటిది. ఇప్పుడు ఇలా ఉండదు కదా, టార్గెట్ కూడా ఎక్కువ నిన్నే ఈ సినిమాలో. సూపర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ అండ్ స్వరూప్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.